హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ వాయిస్ 26. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం చేపట్టనని వాగ్దానం చేశాడు. కానీ ఒకవేళ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టి యుద్ధం చేశాడంటే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, కౌరవ సైన్యం క్షణాలలో నాశనమయ్యేది. అండ్ పాయింట్ నెంబర్ 2, అర్జునుడికి ప్రత్యక్షంగా సహాయపడేవాడు శ్రీకృష్ణుడు. అండ్ పాయింట్ నెంబర్ 3, భీష్ముడు కూడా కృష్ణుడి చేతిలో ఓడిపోయేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 4, ద్రోణాచార్యుడు కృష్ణుని ఎదుర్కోలేక సమాధానంగా వ్యవహరించేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 5, కర్ణుడు వజ్రాయుధం కూడా కృష్ణుడు ముందు పనిచేయకపోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 6, చక్రసూత్రంతో చక్రవ్యూహాలను బద్దలు కొట్టేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 7, యుద్ధం కేవలం ఒక్క రోజులో ముగిసేది. అండ్ పాయింట్ నెంబర్ 8, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శత్రువులను ప్రతిక్షణం భయపెట్టేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 9, కౌరవుల పక్షంలో ఉన్న వాళ్ళందరి ధైర్యం పూర్తిగా పోయేది. అండ్ పాయింట్ నెంబర్ 10, శ్రీకృష్ణుడి రథం సూర్యుడి కాంతిలా ప్రకాశించేది. అండ్ పాయింట్ నెంబర్ 11, కృష్ణుడు పాంచాజన్యం శంఖం ఊదినప్పుడు యుద్ధభూమి భయంతో కంపించేది. పాయింట్ నెంబర్ 12, కృష్ణుడి ప్రామాణికత కారణంగా పాండవుల గెలుపు సులభమయ్యేది. అండ్ పాయింట్ నెంబర్ 13, శ్రీకృష్ణుడు ఒక నోటి మాటతోనే కౌరవ సైన్యాన్ని భయపెట్టేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 14, యుద్ధంలో ధర్మానికి గెలుపు ఖచ్చితంగా ఖాయమయ్యేది. అండ్ పాయింట్ నెంబర్ 15, కృష్ణుడు ఒక అడుగు వేస్తే కౌరవ బలగాలు వెనక అడుగు వేసేవి. అండ్ పాయింట్ నెంబర్ 16, శ్రీకృష్ణుడు ధనుర్విద్యను చూసి ద్రౌపది పాండవులు ఆశ్చర్యపోయేవారు. అండ్ పాయింట్ నెంబర్ 17, కృష్ణుడు భూమి మీద దేవతలను పిలిచినట్లుగా కనిపించేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 18, శ్రీకృష్ణుడి దెబ్బకు కౌరవుల పట్టణం హస్తినాపురం ధ్వంసం అయ్యేది. అండ్ పాయింట్ నెంబర్ 19, కృష్ణుడు దుర్యోధనుడిని ప్రత్యక్షంగా ఎదుర్కొని అతని గర్వాన్ని చెదరగొట్టేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 20, గాంధీవంతో అర్జునుడు జతగా యుద్ధం చేయడంతో మరింత శక్తివంతంగా మారేది. అండ్ పాయింట్ నెంబర్ 21, కృష్ణుడు వైఖరిని చూసి యుద్ధానికి ముందే కౌరవులు శరణు కోరి వస్తారు. అండ్ పాయింట్ నెంబర్ 22, యుద్ధం చేసే పాండవులు కూడా కృష్ణుడు యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. అండ్ పాయింట్ నెంబర్ 23, శిఖండి వంటి సైనికులు కృష్ణుడు వెనక అడుగు ఉండేవారు. అండ్ పాయింట్ నెంబర్ 24, కృష్ణుడు ధర్మాన్ని గెలిపించడంలో యుద్ధానికి స్వయంగా నాయకత్వం వహించేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 25, కృష్ణుడు క్షణాల్లో శత్రువులను వ్యూహాలను గుర్తించి కూల్చేసేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 26, యుద్ధంలో పాండవులు మరింత ధైర్యంతో ముందుకు సాగేవారు. అండ్ పాయింట్ నెంబర్ 27, శ్రీకృష్ణుడు రూపాన్ని చూసిన కౌరవులు సైన్యానికి దిశ తప్పిపోయేది. అండ్ పాయింట్ నెంబర్ 28, శ్రీకృష్ణుడు అహింస సిద్ధాంతం కూడా ఒకవైపు నిలిచేది. అండ్ పాయింట్ నెంబర్ 29, యుద్ధం అంతం చేయడానికి శ్రీకృష్ణుడు ఒక కరుణామయుడిగా మారేవాడు. అండ్ పాయింట్ నెంబర్ 13, చివరికి యుద్ధంలో గెలుపు పాండవులకే దక్కి మహాభారతం మరింత భక్తి భావంతో కొనసాగేది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో.